మీ బి గౌతమి భూపాలపల్లి. అవునా? నీ స్కూల్ పేరు చెప్పు, నీ క్లాసు. Good afternoon to everyone. Myself B. Gautami. I am from MJP Girls Bhupalpalli, Warangal district. Today I am doing Wiki. అరే పిల్లలు ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీ నాయనమ్మని వచ్చానురా మీ కథ చెప్పడానికి. ఒకరోజు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు కనబడ్డారా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎల్బి శ్రీరామ్ గారు అన్నారు, ఇప్పుడు రోడ్ ఎక్కడికి వెళ్తుందండి? ఇప్పుడే కాదు, ఈ రోడ్డు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కదండి బాబు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందా అని. ముందుగా ఆయాసం వస్తుంది, ఆ తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి. కౌడు పొద్దుచ్చుకుంటానంటే బుర్ర బద్దలైపోతుంది. మా బండిసరావు గట్లగానే నీకు కూడా మాట బుర్రకెక్కినట్లేదు. మా అమ్మాయి గారు అల్లుడు గారు వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, అల్లుళ్ళు హైదరాబాద్లో. అది ఎక్కడుంది? నొప్పిలలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, బోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉంటారంటే పల్లెలని చెప్తామండి. పట్నమా? ఇలా వాళ్ళ సంభాషణ అంతా అయిపోయాక నేను అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు ఏవిఎస్ గారు కూడా కనబడ్డారు. ఆయన ఏమంటున్నారంటే, హలో బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా? మీ ఇంట్లో పిల్లు ఉందా? అది బాగుందా? గోడ మీద బల్ల ఉందా? అది బాగుందా? అది ఆడదాం కదా? మీ ఇంట్లో చెట్టు ఉందా? దానికి ఎన్ని ఆకులు ఉన్నాయి? కాఫీలు తాగినారా? టిఫిన్లు తాగారా? అంటూ తన ప్రశ్నలతో నన్ను చంపేశారు. ఆ తర్వాత నేను అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు కోకాపేట ఆంటీ అని ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, హలో నేనే మాట్లాడతాను. అది కోకాకోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని. ఇగో ఇవాళ మా ఇంట్లో లాంచి ఉన్నది, మీరు ఖచ్చితంగా రావాలి. అది లాంచి కదే లంచు. నేను గదే కదా అన్నది. ఇగో హలో 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 హలో. ఓహో, నా వాయిస్ కట్టింగ్ వినబడుతుందా? ఇంకో నా బ్యాటరీలో 2 పుల్లలు ఉన్నాయి. నేను ఇంకా చాలా మందిని ఇన్సల్ట్ చేయాలి. అది ఇన్సల్ట్ కాదే, ఇన్వైట్ గదే కదా నేను అన్నది. ఇగో అమ్మ నువ్వు పెట్టు మళ్ళా. ఇగో గీ కొంపనేనా అమ్మ నేను కొందాం అనుకున్నది, చాలా షీప్గా ఉన్నదని కొనలే. నేను రిచ్ కదా, నాకు కానది, అందుకనే అలా అమ్మాయి మాట్లాడింది. ఆ తర్వాత నేను అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు కనబడ్డారు. ఆయన ఏమంటున్నారంటే, నేను మోసగాన్ని మాత్రమే కాదు, మంచి వాళ్ళని కూడా అగ్ని జమదగ్ని అన్నారు. నేను అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నాకు పెద్ద రాక్షసుడు కనబడ్డాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను రాక్షసుని, పెద్ద రాక్షసుని, మిమ్మల్ని అందరినీ తినేస్తాను, ఒక్కరిని కూడా విడిచిపెట్టాను అని నడుచుకోబడ్డాడు. ఓకే, అంటే నాకు కూడా ఇంకా నీలో శక్తి ఉంది. అసలు నువ్వు పడాల్సిన వాళ్ళ చేతిలో పడితే అలాంటి వాళ్ళ చేతిలో నేను డబ్బింగ్ చెప్పవచ్చు, యాక్షన్ చేయించవచ్చు. అర్థమైందా? మిమిక్రీ అనేది వేరు, ఇది కూడా మిమిక్రీలో ఒక భాగమే నువ్వు చేసినవన్నీ. కానీ ఈ భాగంలో వెలుడు వచ్చే అవకాశం భవిష్యత్తులో నీకు ఉంది. మీ టీచర్స్ ఎవరైతే ఎంఐ నెంబర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారులేండి. ఓకే, నెక్స్ట్ కన్వర్జేషన్ తీసుకుని మంచి గొప్ప పని చేసావమ్మా. కన్వర్జేషన్ ఆ లైన్ తీసుకోవడం బాగుంది. ఇంకా నిన్ను మెరుగు పెడితే బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్ట్ అవుతావు. దత్తాత్రేయ లేదు కదా, లహరి ఉందా?